వాక్య భాగం సెలవిస్తుందని చెప్పి చక్కగా మాట్లాడి ఉన్నారు. సో అటు రీతిగా దేవుడు ఎందుకు వచ్చి ఉన్నారు, ఏ ఉద్దేశంతో వచ్చి ఉన్నారు, ఇది ఎప్పుడు మొదలైనటువంటి ప్రణాళిక అంటే ఆదిలోనే మొదలైనటువంటి ప్రణాళిక. అందుకని ఆది కాండంలో స్త్రీ యొక్క సంతానము నుండి నీ సంతానములకును స్త్రీ సంతానములకు వైరం కలుగుతుంది అని చెప్పి అక్కడే ఒక మర్మముగా ఆదిలోనే ఆ యొక్క ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే ఆదిలోనే పాపం చేశాం కాబట్టి, మనం ఆ యొక్క దేవుని ఆజ్ఞను అతిక్రమించాం కాబట్టి అక్కడే ఆది కాలంలోనే ఆ యొక్క బీజం నాటబడి ఉన్నది. సరే, మంచిది. ఈ రోజు మన యొక్క వాక్య సందేశం యొక్క టాపిక్ గలిలియా. గలిలియా. సో నిజానికి గలిలియకు క్రిస్మస్ కి సంబంధమే లేదు. గలిలీలకు యేసుక్రీస్తు ప్రభు గారికి ఏంటి సంబంధం? గలిలీ అంటే ఏమిటి? గలిలీ అంటే ఎవరు? ఈరోజు మీరు తెలుసుకుంటారు. నిజానికి ఒకటి వాక్యం కంప్లీట్ గా వినండి. వాక్యం అనంతరం ఒక 2-3 ప్రశ్నలు అడుగుతాం. మీరు కనుక చెప్పినట్లయితే స్టేజ్ మీద మీకు చక్కటి బహుమానం ఇచ్చి పంపిస్తాం. ఎందుకంటే వాక్యము అంత లోతుగా ఉండేటటువంటి విధానము మీరందరూ గ్రహించాలని ప్రభు పేరట వేడుకుంటున్నాం. గలిలియా. నిజానికి గలిలియా గురించి గనక మనం వింటే బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా రాయబడి ఉంటది. గలిలియా అంటే గలిలియా ప్రాంతం అని ఉంటది. మరొక చోట చూస్తే గలిలియా ప్రదేశం అని ఉంటది. మరి ఇంకొక చోట చూస్తే గలిలియా దేశం అని అంటది. ఏంటి ప్రాంతం ఏంటి, ప్రదేశం ఏంటి, లేదా దేశం ఏంటి, ఇలా ఒక్కొక్క చోట ఒక రీతిగా రాయబడి ఉన్నది. ఇందులో ఏది సత్యం, ఏది సత్యం అని చెప్పి అనుకుంటూ ఉంటాం. నిజానికి ఎక్కడ ఏది రాయబడి ఉంటే అది సత్యమే. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి దాకా ఏపీ తెలంగాణ ఏంటండి ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది. అప్పుడు మనం తెలంగాణ అంటే ఒక ప్రాంతంగా పిలిచేవాళ్ళం. కానీ ఇప్పుడు తెలంగాణ అంటే ఒక రాష్ట్రం. సో అలాగా భౌగోళికంగా ఒక్కొక్క దగ్గర అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక ప్రాంతముగా, ఒక ప్రదేశంగా, దేశముగా చెప్పబడింది. మంచిది. మా మధ్యకి వచ్చినటువంటి ప్రియులు యేసు ప్రభు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అతి రీతిగా గలిలియా అనగా ఏమిటి అనేది రోజు మనందరితో కూడా దేవుడు మాట్లాడటానికి సంసిద్ధులై ఉన్నాం. అయితే నిజానికి గలిలియా గురించి ఏం చెప్పబడుతుంది, బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడి ఉన్నది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 52వ వచనం చూద్దాం ఒకసారి. వారు నీవును గలిలీయుడా విచారించి చూడము, గలిలీలో ఏ ప్రవక్తయు పుట్టడనేది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇదే వాక్యము ఇంకా పైనుంచి చదువుకుందాం. 42 చదవమ్మా. క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో వచ్చునని లేఖనం చెప్పింది లేదా? కాబట్టి ఆయనను గురించి జన సమూహంలో భేదము పుట్టాడు. ఈరోజు వాక్యం యొక్క ఉద్దేశము యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టారు? మనందరికీ తెలిసినటువంటి సమాధానమే. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టారంటే నో డౌట్ యూదయా దేశపు బెత్లెహేములో. ఎందుకంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాయబడి ఉంటది, యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు అని రాయబడి ఉంటది. కాబట్టి యూదా దేశపు బెత్లెహేములో ప్రభు పుట్టి ఉన్నారు. మరి ఇక్కడ ఒక భేదం ఏర్పడిందండి. ఏంటంటే బెత్లెహేములో పుట్టారని ఒకరు, లేదు గలిలీలో పుట్టారని ఒకరు. గలిలీకు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టడానికి సంబంధమే లేదు. కానీ ఇక్కడ ఎందుకు ఆ భేదం వచ్చింది? క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో ఉండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా? కాబట్టి ఆయనను గురించి జన సమూహంలో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను దళచిని గాని ఎవరునూ ఆయనను పట్టుకొనలేదు. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు మీరు
ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడగగా ఆ మంత్రోతుడు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవరినో ఎన్నడనో మాట్లాడలేదనేది. అందుకు పరిసరీలు మీరు కూడా మోసపోతురా, అధికారంలో గాని పరిసరీలో గాని ఎవరైనా ఆయన విశ్వాసం ఉంచిన అయితే ధర్మశాస్త్రమేదని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని. అంతకు మునుపు ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుషుని మాట వినక మునుపు వారు చేసినది తెలుసుకోవడం మునుపు మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగుగా వారు నీవు గలిలేడువా, విచారించి చూడము గలిలేడు నుండి ఏ ప్రవక్త పుట్టడని. నికోదేము కూడా వచ్చి, అయ్యా గలిలియాలో నుండి ఒక ప్రవక్త వచ్చారు అంటేనే గలిలియాలో నుండి ఏ ప్రవక్త కూడా రావు అని చెప్పి అక్కడ పరిసరులు గాని శాస్త్రులు గాని వారిని బోధించటము లేదా వారిని తత్కరించటము చూస్తాం. అంత మాత్రమే కాదు, ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం కూడా చదువుతాం. మరునాడు ఆయన గలిలేకు వెళ్ళబోయి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రేయ, పేతురు అనే పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయన కనుగొంటిని. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాడు. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనితో అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పింది. దేవుని నామానికి మహిమకరంగా. ఈ నజరేతు అంటే గలిలయలో ఒక ప్రాంతం అంటుంది. కాబట్టి గలిలయలో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ఫిలిప్పు నతనయేలు అడిగితే ఫిలిప్పు అన్నప్పుడు వచ్చి చూడము, ఏమొచ్చిందో నీకే అర్థమవుతుందని చెప్పి ఫిలిప్పు చెప్పినట్టు మనం చూస్తాం. ఇటు రీతిగా వాక్యాన్ని గనక విశ్లేషిస్తే గలిలయలో నుండి ప్రవక్త రాడు అనేటటువంటిది క్షుణ్ణంగా తెలుస్తుంది. గలిలయలో నుండి మంచిది ఏది కూడా రాదు అని చెప్పి క్షుణ్ణంగా తెలుస్తుంది. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈరోజు శ్రద్ధగా వినాలి, మీరు ఒక అద్భుతం చూస్తారు వాక్యములో. చాలా అద్భుతమైనటువంటి సందేశము మీరందరూ కూడా గ్రహించగలిగితే ఒక అద్భుతమైన మర్మాన్ని, అద్భుతమైన సత్యాన్ని మీరు గ్రహిస్తారు. ఈ వాక్యం ఎవరి కోసమో కాదు, మన కోసమే. నాకు సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది, మా గ్రామస్తులందరితో మాట్లాడతాను. సో దేవుని మహాకృపను బట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడే ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధతో వినాలని, దైవాశీర్వాదాలు పొందుకోవాలని ప్రభుపేట వేడుకుంటున్నాను. ప్రైజ్లార్డ్. మంచిది. వాక్యంలో కనుక విశ్లేషిస్తే గలిలయలో నుండి ఏది రాదు, మంచిదేది రాదు, ప్రవక్త ఎవరు పుట్టరని క్షుణ్ణంగా తెలుపబడుతుంది. కానీ మరి గలిలియా గురించి ఎందుకు అంత ప్రత్యేకము, ఎందుకు ప్రత్యేకమేముందని దీంట్లో? అది ఒక ప్రాంతమే కదా, మీరేదో ఒక టాపిక్ ఎన్నుకున్నారు అని అనుకోవచ్చు. కానీ నిజానికి యేసుక్రీస్తు ప్రభువు గారు అరే అసలు కిక్కిరి అనుకోడు. నిజానికి యేసుక్రీస్తు ప్రభువు గారు సిలువ వేయబడి మరణించి తిరిగి 3వ దినము లేచిన తర్వాత ఆయన మొట్టమొదటిగా అన్నటువంటి మాట ఏంటో తెలుసండి? మీరు గలిలయలో నన్ను చూతురు అని చెప్పి ప్రభు మొట్టమొదటిగా ఆయన తిరిగి లేచిన తర్వాత గలిలయ వెళ్ళారండి. అక్కడ నాకు ఈ డౌట్ మొదలైంది, అక్కడ నాకు ఈ దొరికింది. ఎందుకు ప్రభు తిరిగి లేవగానే ముందుగా తల్లి అయిన మరియ దగ్గరికి వెళ్ళలేదు, తన శిష్యులు ఉన్నారు వారి దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఎందుకు ఈ గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు ప్రభు? ఏంటి గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి రహస్యం ఏంటి? ఈ గలిలయ ప్రాంతానికి ప్రభు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనంలో ఒక చిన్న మాట ఉంటదండి. ఒక చిన్న మాట ఉంటుంది. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవరు? ప్రభు మనస్సును ఎరిగిన వాడెవరు? ఈ వాక్యాన్ని ఆయన మనసుతో ధ్యానం చేయాలి. ఎందుకంటే జ్ఞానులు చెప్తున్నారు, లేదా ప్రధానులు చెప్తున్నారు, యాజకులు చెప్తున్నారు గలిలయలో నుండి మంచిదేది రాదు అని. కానీ మనం ప్రభు మనసుతో ధ్యానం చేస్తేనే ఈ మర్మము బయలుపరచబడుతుంది. గలిలయ ఎందుకు అంత ప్రత్యేకమైనది?
యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఎందుకు ఆ ప్రాంతానికి వెళ్ళారు? చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మా ఎవరు మాట్లాడకూడదు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనం. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుదునని అందుకు పేతురు మీ విషయమై అందరు అభ్యంతరపడినను నేను ఎప్పుడూ అభ్యంతరపడిన ఆయనతో చెప్పింది. దేవుని నామానికి మహిమ కలుగును. గొర్రెల కాపరులు కొడుకును మందలో గొర్రెలు చెదిరిపోవడం రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళిదను. ప్రభు సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా వెళ్ళినటువంటి ప్రాంతము గలిలయ. అంత మాత్రమే కాదు, 8వ అధ్యాయంలో కూడా దీని తాలూకు 3వ ఉన్నాయి. చూడండి ఒకసారి. 10వ వచనం. యేసు అంటే ప్రభు అంటున్నారు, యేసుక్రీస్తు అంటున్నారు, యేసు భయపడబడి మీరు వెళ్ళి నా సహోదరుడు గలిలయకు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన శిష్యులను సైతం గలిలయకు రమ్మన్నారు ప్రభు. నేరుగా వెళ్ళి వారికి కనబడకుండా గలిలయకు రండి, వారక్కడ నన్ను చూతురు. గలిలయలో నుండి ప్రభు ఆరోహణమై వెళ్ళి ఉన్నారు. ఈ విధంగా గలిలయలో ఉన్నటువంటి మర్మం ఏంటి, గలిలయలో ఉన్నటువంటి రహస్యం ఏంటి, గలిలయ ఇంపార్టెన్స్ ప్రభువుకి ఇచ్చి ఉన్నారు అని చూస్తే నిజానికి గలిలయ గలిలయ ఒక ఎందుకు పనికిరానటువంటి ప్రాంతం. గలిలయకు ఉనికి లేదు, గలిలయకు పేరు లేదు, గలిలయకు విలువ లేదు, గలిలయకు గుర్తింపే లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకున్నారు. గలిలయ ఒక కాబూల్ నిష్ప్రయోజనమైనటువంటి ప్రాంతం. అదేంటంటే ఎలా చెప్పగలరు మీరు గలిలయ నిష్ప్రయోజనమైన ప్రాంతం అని? కాబూల్ అని చరిత్రలో ఆధారాలు ఉన్నాయండి, చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ కు మొట్టమొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు సొలొమోను, 4వ రాజు రెహబాము. సో సొలొమోను దేవుని కొరకు దేవాలయం నిర్మించి ఉన్నారు. దేవుని కొరకు దేవాలయం నిర్మించేటటువంటి క్రమములో సొలొమోనుకు 3 బహుబలంగా సహకరించారు. వారు ఎవరంటే మొట్టమొదటిగా తన తండ్రి అయినటువంటి దావీదు బహుబలంగా సహకరించారు. ఆయనే సమస్తము సమకూర్చారు. మందిరం కట్టడానికి కావలసినటువంటి బంగారము, సర్వవృక్షములు, దేవదారు సమస్తము ఆయనే సహకరించారు. సో రెండవది శాబాదేశపు రాణి వచ్చి దేవుని మందిరం నిమిత్తము విస్తారమైనటువంటి ధన సంపాదించి ఉన్నది. సో ఆమె కూడా మందిర నిర్మాణ నిమిత్తం బహుబలంగా సహకరించింది. ఇక మూడవది అన్య దేశపు రాజు అయినటువంటి తూరు దేశపు రాజు అయినటువంటి హీరాము. హీరాము తన స్నేహితుడు, అనగా హీరాము ఎవరంటే దావీదు యొక్క స్నేహితుడు మాటండి, దావీదు యొక్క స్నేహితుడు. సో దావీదు యొక్క స్నేహితుడైనటువంటి హీరాము రాజు తన స్నేహితుడు కుమారుడైనటువంటి సొలొమోను దేవుని కోసం మందిరం కడుతున్నారని తెలిసి దేవుని మందిరాన్ని నిర్మాణ నిమిత్తము 240 మణుగుల బంగారం కానుకగా ఇస్తారండి. ఎంత? 240 మణుగుల బంగారం. ఒక మణుగు బంగారం అంటే 36.5 కేజీస్, 36.5 కేజీలు. 240 మణుగుల బంగారం అంటే సుమారు 10 టన్నుల బంగారం. 10 టన్నుల బంగారాన్ని దేవుని మందిరము నిర్మాణ నిమిత్తము ఒక అన్య దేశపు రాజు సొలొమోనుకి బహుమానముగా ఇస్తారు. సొలొమోను ఎవరండి? దావీదు యొక్క కుమారుడు. దావీదు దేవునికి హృదయానుసారుడు. ఒక పక్క దావీదు యొక్క కుమారుడు సొలొమోనుకి హీరాము రాజు, ఒక అన్య దేశపు రాజు, దేవుని మందిర నిర్మాణం నిమిత్తం 240 మణుగుల బంగారం ఇచ్చారు. అయితే ఆ బంగారానికి ప్రతీకగా హీరాము రాజుకి
సొలొమోను 20 పట్టణాలను కానుకగా ఇస్తాడు. 20 పట్టణాలను దారాదత్తం చేస్తాడు. నీ సొత్తు నువ్వే, హీరాం రాజా నీకు ఇస్తున్నాను 20 పట్టణాలు, నీ ఆస్తిగా నీకు దారాదత్తం చేస్తున్నానని చెప్పి ఇస్తాడు. అవి ఏ దేశం అందున్న పట్టణాలు తెలుసండి? మన టాపిక్ అయినటువంటి గలిలయ దేశం అందున్నటువంటి పట్టణాలు 20 పట్టణాలు ఇస్తారన్నమాట. ఎందు నిమిత్తం అంటే హీరామరాజు 240 మణుగుల బంగారం అనగా 10 టన్నుల బంగారం దేవుని మందిర నిర్మాణ నిమిత్తం ఇచ్చినందుకు. సో ఒక రోజు రథం ఏర్పరుచుకొని హీరామరాజు ఆ 20 పట్టణాలను చూసొద్దామని చెప్పి యాత్రకు బయలుదేరతాడు. వెళ్ళి చూసొస్తాడు. ఆ 20 పట్టణాలు చూసొచ్చి సొలొమోను దగ్గరికి వచ్చి అంటాడు, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణాలు ఏ పాటివి? నేటి వరకు వాటికి కాబూలు నిష్ప్రయోజనము. చూడండి, ఒక అన్యుడు దేవుని మందిరానికి 240 మణుగుల బంగారం, 10 టన్నుల బంగారం కానుక ఇస్తే, ఒక దేవుని యొక్క దాసుడైనటువంటి యదీద్యా అని పేరు పెట్టబడినటువంటి, యెహోవాకు అత్యంత ప్రియుడు అని పేరు పెట్టబడినటువంటి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను చేసినటువంటి అన్యాయం చూడండి, మోసం చూడండి. 240 మణుగుల బంగారానికి ప్రతిగా 20 పట్టణాలను ఇచ్చాడు. ఆ 20 పట్టణాలు ఎందుకు పనికిరాని ఇసుక దెబ్బలు, ఎడారి ప్రాంతాలు, కాబూలు నిష్ప్రయోజనమైనటువంటి ప్రాంతాలు. ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం, పేజ్ నెంబర్ 289, 289. సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను, ఏ దేశమమ్మా? ఒకసారి 20 ఏ దేశము? గలిలయ దేశమందున్న. మన టాపిక్ కూడా ఈ రోజు గలిలయే. మీరు చివరి వరకు వింటే చాలా అద్భుతం చూస్తారు. చివరిలో 3 ప్రశ్నలు అడుగుతా, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే చక్కటి బహుమతి ఇస్తా. దేవుని కృప, దేవుని ఆశీర్వాదము చివరి వరకు విన్న వాళ్ళందరికీ కూడా ప్రభు మెండైనటువంటి దేవుని ఆశీర్వాదం నిండుగా దయచేయను గాక. మంచిది. సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించాను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అది అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు. కనుక నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను? నేటి వరకు వాటికి కాబూలు అని పేరు. కాబూలు అంటే కింద పుట్టినట్టు చూడండి, నిష్ప్రయోజనము. హీరాము 240 మణుగుల బంగారమును రాజులకు పంపించిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక అన్య దేశపు రాజు, ఒక తూరు దేశపు రాజు దేవుని మందిరానికి 240 మణుగుల బంగారం ఇస్తే, ఒక దావీదు కుమారుడైనటువంటి యదీద్యా అని పేరు పెట్టబడినటువంటి యెహోవాకు అత్యంత ప్రియుడైనటువంటి సొలొమోను చేసినటువంటి అన్యాయం చూడండి. 20 పట్టణాలు ఇచ్చాడు, ఎందుకు పనికిరాని కాబూలని నిష్ప్రయోజనమైనటువంటి పట్టణాలు. ఆ పట్టణాలు ఏంటో ఒకసారి వెనకాల బైబిల్ గ్రంథం వెనకాల మ్యాప్స్ ఉంటాయి చూడండి. ఒకసారి బైబిల్ గ్రంథం వెనకాల ఆ పట్టణాలు ఏంటో చూద్దాం చూడండి. గలిలయ దేశం ఉన్నటువంటి 20 పట్టణాలు ఏంటో చూద్దాం చూడండి. రోమా పాలనలో పాలస్తీనా అనేటటువంటి ఈ మ్యాప్ ఉంటుంది చూడండి. రోమా పాలనలో పాలస్తీనా. గలిలయ దేశం 20 పట్టణాలు ఏంటో చదువుతున్నాను చూడండి. గలిలయ దేశం 20 పట్టణాల్లో కొన్ని. కపెర్నహూము గలిలయ దేశం ఉన్నటువంటి ఒక పట్టణం. గిన్నెసలాటు, తిబిరయ, నజరేతు, నయీము. యాక్చువల్లీ ఈ మెసేజ్ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి స్లైడ్స్ కూడా ఉన్నాయి. స్లైడ్స్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ల్యాప్టాప్ లో. స్లైడ్స్ తో చూపించి మీకు చెప్పాలని ఆశపడ్డా. పైన కూడా చాలా హెచ్చించి
మొత్తం మందిరం కూడా ఆల్మోస్ట్ బలిపీఠము అంతా కూడా కంప్లీట్ చేయించాం. అయితే పైన పెడితే మీటింగ్, కింద భోజనాలు అంటే సగం జనమే ఉంటారు, సగం జనం మళ్ళా ఫోన్ చేసి వెళ్ళిపోతారేమో. ఈ మెసేజ్ అందరికీ అందాలి అని అంత ఖర్చు పెట్టి చేయించినా కానీ అక్కడ కాకుండా ఇక్కడికి చాలా బాధాకరంగా కిందకి దింపడం జరిగింది మెసేజ్ యాక్చువల్లీ పైన. ఎందుకంటే ఇక్కడ స్క్రీన్ పెడితే అంత హైట్ తక్కువ సెట్ అవ్వదు, పైన అయితే చాలా హైట్ గా ఉంటది, బాల్కనీతో పాటు ఉంది కనుక చాలా బాగుంటది అని చెప్పి చాలా ప్లాన్ చేస్తే గానీ కుదరలేదు. ఎందుకంటే భోజనం చేసి చాలా తక్కువ మంది పైన ఉంటారు, ఈ మెసేజ్ అందరికీ అందాలి అనేటటువంటి తాపత్రయంతో. సరే, మంచిది. నిజానికి గలిలయ యొక్క భౌగోళిక చిత్రాన్ని మీకు ఊహాజనకంగా చెప్తాను, మీరు వినే ప్రయత్నం చేయండి. గలిలయకు ఉత్తరాన్నేమో గలిలయ మహాసముద్రం ఉంటది, అక్కడ కూడా మీ మ్యాప్ లో కూడా ఉంటుంది చూడండి కావాలంటే. దక్షిణానేమో మధ్యధరా సముద్రం ఉంటది. ఇకపోతే తూర్పునేమో ఒక అడవులు కొండ, హెర్మోన్ కొండ ఉంటది అన్నమాట, హెర్మోన్ కొండ. సో ఇకపోతే దక్షిణాన మాత్రం ఆ యొక్క సమలయం ఉంటది, దాని తర్వాత యోదయం ఉంటది అన్నమాట. ఇలా అంటే ఇది ఆల్మోస్ట్ మూడు భాగాల్లో క్లోజ్ అయిపోయి ఉంటది. ఎవరైనా ఒక యుద్ధం చేయడానికి వెళ్ళారనుకోండి గలీ మీద, ఇంకా ఎటు తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే తూర్పున ఒకటి సముద్రం, గలిలయ సముద్రం, పడమట ఒకటేమో మధ్యధరా సముద్రం, ఉత్తరాన్నేమో అడవులు, కొండ ప్రాంతము, హెర్మోన్ కొండ ఉన్నది. ఇకపోతే దక్షిణానికి వచ్చేసరికి ఏమో యోదయ సమరయ. సో అటొక్కటే వే వాళ్ళ ఇల్లు రావటానికి. అక్కడి నుంచే శత్రువు వచ్చారనుకోండి తప్పించుకునే విధానం లేదు. నిజానికి ఇంకోటి, ముందు ఈ యోదయ ఉంటది, తర్వాత సమరయ ఉంటది, తర్వాత ఈ గలిలయ ఉంటది. అంటే గలిలయ ఒక మారుమూల ప్రాంతం, ఒక సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకు పనికిరాని సముద్ర ప్రాంతం ఆనుకొని ఉన్న ప్రాంతం ఎలా ఉంటదండి, ఇసుక మెట్లు అవి ఉంటాయి కదా. సో ఎందుకు పనికిరాని ప్రాంతం. నిజానికి ఇంకా చెప్పాలంటే గలిలయలో కుష్టి వ్యాధులు ఎక్కువగా ఉండేవారు. ఉన్నది రిఫరెన్స్ ఉన్నది, మీకు చూపిస్తా. గలిలయలో ఎందుకు పనికిరాని వాళ్ళు, కాబూలని నిష్ప్రయోజనం పిలువబడినటువంటి ప్రాంతం. సో కుష్టి వ్యాధులు, వ్యాధిగ్రస్తులు అందరూ దాంట్లో ఉండేవారు అన్నమాట. యూరోలో ఎవరైనా కుష్టి వచ్చినా గలిలయ పంపించేసేవారు. సమరయ్య ఎవరికైనా కుష్టి వచ్చినా అంటే ఒక పొలిమేర లాంటిది లేదా ఒక పాడుబడ్డ దెబ్బ లాంటిది అన్నమాట, అక్కడికి పంపించేసేవారు, అక్కడ పడేసేవారు. ఇంకో విషయం ఏంటంటే గలిలయ మనుషులను ఈ యూదులు గాని సమరయ్యలు గాని ఎవరు కూడా మనుషుల్లాగా కూడా చూసేవారు కాదు. అప్పట్లో నరబలి ఉండేవి. నరబలి చేయాలంటే ఈ గలిలయకు వెళ్ళటం, ఎవరినొకరు లాక్కి రావటం, వాడిని వధించటం. ఎవరు అడిగే నాదులు కూడా లేడు. అప్పట్లో రక్త ప్రోక్షం విరివిగా చేసేవారు. ఎందుకంటే రక్త ప్రోక్షం జరిగితే వారికి పరిశుద్ధత, పవిత్రత అవుతుందని చెప్పి ఒక మూఢనమ్మకం. సో ఈ గలిలయకు వెళ్ళటం, ఒక మనుషులను తీసుకురావటం, వాళ్ళ చర్మాలు పోయడం, రక్తాన్ని ప్రోక్షించేవారు. ఇలా గలిలయలో ఉన్నటువంటి మనుషులను ఏమాత్రము వాళ్ళ మనుషులుగా కూడా గుర్తించేవారు కాదు. గలిలయకు ఉనికి లేదు, గలిలయకు పేరు లేదు, గలిలయకు విలువ లేదు, గలిలయకు గుర్తింపే లేదు. అక్కడ ప్రజలకు అంత హేళన చేసేవారు, అవమానపరిచేవారు, కించిపరిచేవారు, తొక్కి నాలు తీసినట్టు ఉండేవారు మాటండి ఆ యొక్క ప్రాంత ప్రజలని. నిజానికి మీరు గ్రహించాలి, బైబిల్ గ్రంథాన్ని ఏదో మనం వెనకాల ఏదో తరుముకొస్తున్నట్టు చదవకూడదు. ఒక సమయానికి కేటాయించి విశ్లేషణాత్మకంగా చదవాలి. అందుకనే పోగొట్టుకున్న బంగారాన్ని ఎతికినట్టు దేవుణ్ణి వెతకాలని చెప్పి వాక్య భాగం సెలవిస్తుంది. ఎక్కడైతే అవమానం ఉంటుందో, ఏ ప్రజలైతే కించిపరిచినట్టు ఉంటారో, ఏ ప్రజలైతే బానిస సంఖ్యలతో ఉంటారో, ఏ ప్రజలైతే వెట్టి పనుల మీద ఉంటారో, ఆ ప్రజలను విడిపించడానికి ఖచ్చితముగా దేవాతి దేవుని యొక్క సహాయం అందుతుంది. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. ఎందుకో తెలుసండి, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారని చెప్పి దేవాతి దేవుడు ఎవరిని పంపించారు? మోషేని పంపించారు. ఈరోజు గలిలయలో ప్రజలు ఒక ఉనికి లేని విధంగా, ఒక గుర్తింపు లేని విధంగా, ఒక విలువ లేని విధంగా
వాళ్ళకు ఒక అడ్రస్ అంటూ లేని విధంగా ఒక మనుషులే కాదన్న రీతిగా చూస్తున్నటువంటి ఆ మనుషుల కోసం దేవాతి దేవుడే గల్లీకు దిగి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఇందాక మీరు చూస్తున్నటువంటి ఆ యొక్క మ్యాప్ లో గలిలయలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కపెర్నహూము, గెనిసరాతు, తిబెరయ, నజరేతు, నయీను. సో ఈ ప్రాంతాలు ఎవరెవరికి ఇచ్చారు? సొలొమోను హీరాము రాజుకి ఇచ్చాడు కదా. హీరాము రాజు పాపం 240 మడుగుల బంగారం ఇచ్చి మోసపోయాడు. మోసం చేసిన వ్యక్తి దావీదు కుమారుడైనటువంటి దేవునికి అత్యంత ప్రియుడిగా పిలువబడినటువంటి సొలొమోను. కానీ ప్రభువునందు పడిన ప్రయాస ఏది వ్యర్థం కాదండి. మోసపోయినటువంటి హీరాము రాజు యొద్దకు నిజానికి దేవాతి దేవుడే పుట్టి ఉన్నాడండి. నిజానికి హీరాముకి ఇచ్చినటువంటి ఆ 20 గ్రామాల్లో ఒక గ్రామం పేరేంటో తెలుసండి? నజరేతు. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని చెప్పి నతానియేలు పిలిపి కొట్టుకున్నారు, సంభాషణ చేసుకున్నారు. కానీ నిజానికి నజరేతులో నుండి ఏమొచ్చిందండి? నజరేయుడైన యేసు ఉద్భవించిన దేవుని నామానికి మహిమ కలుగుగాక. అంటే ఒక రకంగా ఇలా కూడా చెప్పొచ్చు, నజరేయుడైనటువంటి యేసు ఎక్కడ పుట్టారో తెలుసండి? హీరాము రాజు ఇంటిలో పుట్టినట్టు లెక్క. ఎందుకంటే నజరేతు ఎవరిది? నజరేతు ఎవరిది? హీరాముది. ఎందుకంటే సొలొమోను దారదత్తంగా ఇచ్చేశాడు కదా. సో తన ఇంట్లో పుట్టినట్టు లెక్క యేసుక్రీస్తు ప్రభు వారు. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడి ఏ పంట అయితే మనం ఇస్తాం అదే పంట కోస్తాం. చెడ్డ పంట ఇస్తాడు సొలొమోను, మంచి పంట ఇస్తాడు హీరాము. ఒక అన్యుడైనప్పటికీ కూడా దేవుడు తన ఇంట్లోనే పుట్టాడండి. హీరామరాజు ఇంట్లోనే పుట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును. తన ప్రాంతమైనటువంటి నజరేతులో నుండే వచ్చిన దేవుని నామానికి మహిమ కలుగును. అయితే ఈ నజరేత్కి గలిలయకు ఏంటి సంబంధం అంటే, నజరేత్ అనేది గలిలయలో ఒక ప్రాంతమే. కాబూల్ అని పిలువబడినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా గలిలయలో ఉన్నటువంటి 20 పట్టణాలు కూడా కాబూల్. మీకు ఇందాక మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో నాకు చూపించిన అట్రీతిగా ఆ కాబూల్ నిష్ప్రయోజనముగా పిలువబడినటువంటి ఆ ప్రాంతంలో నుండి మనుషుల యొక్క ఆ యొక్క దుస్థితి ఎలా ఉన్నదంటే, వాళ్ళని వాళ్ళ మనుషులుగా కూడా చూసేవారే కాదు, వాళ్ళని ఒక బానిసలుగా చూసేవారు, వెట్టి పనులు చేయించేవారు. వాళ్ళని తీసుకురావటం, నరమలేవటం, వాళ్ళని తీసుకురావటం, వాళ్ళ చర్మాలు వలిసి రక్త ప్రోక్షణ చేయించడం. ఒకసారి చూడండి లూకాసు వార్త బహుశా 13వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి చూడండి. మాకు కొంచెం సమయం ఒప్పుపట్టండి. దేవుడు ఒక అద్భుతాన్ని మీకు దేవాతి దేవుడు మాట్లాడతారు. చూడండి లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి. పిలాతు, ఎవరు? పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండేను. ఆ కారణం అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా. చూడండి, రాజు అయినటువంటి పిలాతు సైతం వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఏదైనా రక్త ప్రోక్షణ చేయాలంటే ఏం అవసరం లేదు. గలిలీలు ఉనికి లేని వారు ఉన్నారు కదా, వాళ్ళు ఏ మాత్రం అడగరు. వాళ్ళు తీసుకురావటం, వాళ్ళ చర్మాలు పోయటం, రక్తం చిందించడం, అలాగే చేస్తున్నారు. వాడికి చెప్పిన చేస్తే అప్పుడు ప్రభు ప్రశ్నించాడు. ప్రభు నిలబడ్డారు వారి కోసం. చూడండి, అక్కడున్న కొందరు ఆ సంగతిని అనగా వారిని ఇలా హీనపరుస్తున్నారు, కించపరుస్తున్నారు అని చెప్పి ఆ సంగతిని యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లాను, ఈ గలిలీలు అట్టి హింసలు పొందినందున వారి గలిలీలందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? కారని మీతో చెప్పుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కారని మీతో చెప్తున్నాను అంటే గలిలీలు పాపులు కారు అని సర్టిఫైడ్ చేసింది ఎవరో తెలుసండి? సాక్షాత్ దేవాది దేవుడే సర్టిఫైడ్ చేశారు. గలిలీలు పాపులు కాదు. సో మరి ఏం చేస్తున్నారు చూడండి. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మీరు గనక వాళ్ళని అవమానపరిచి, కించిపరిచి, లేదా వాళ్ళ రక్తాన్ని మీరు పోషిస్తున్నారే, వాళ్ళని నరబలిచి తెచ్చేస్తున్నారే, అది గనక మీరు మానుకోకపోతే మీరు కూడా అలాగే నశిస్తారని చెప్పి ప్రభు అప్పుడున్నటువంటి వారందరికీ కూడా హెచ్చరిక చెప్పడం చూస్తాం. సో ఈ రీతిగా గలిలయ మనుషులను
ఒక ఉనికి లేని విధంగా, ఒక గుర్తింపు లేని విధంగా, ఒక నిందల పాలయ్యే విధంగా ఒక వ్యక్తి పనుల మీద చూసేవారు ఈ యొక్క సమరయులు కావచ్చు, యూదులు కావచ్చు. ఇలా ఉంటున్నటువంటి సమయంలో ఈ యొక్క గలిలయలో నుండి మరి మంచిది ఏదైనా రాగలదా అని ఈ యొక్క వాక్యానికి మనం రివర్స్ లో వెళ్తే ఒక అద్భుతమైన సత్యాన్ని చూస్తాం. రివర్స్ అంటే మనకు ఆన్సర్ ఎలాగా తెలుసు కదా. మ్యాథమెటిక్స్ లో ఒక టెక్నిక్ ఉంటుందండి. మ్యాథమెటిక్స్ లో నాకు మ్యాథమెటిక్స్ 10th క్లాస్ 100/100, 100కు 100. సో కొన్నిసార్లు మ్యాథమెటిక్స్ లో ఎప్పుడైనా ఈక్వేషన్స్ లేదంటే ఆన్సర్ దొరకలేదు అనుకోండి, సొల్యూషన్ దొరకడానికి కింద నుంచి వెళ్తే అద్భుతమైన సొల్యూషన్ దొరుకుతుంది. సో ఎప్పుడైతే మనము ఆన్సర్ మనం తెలుసుకుంటే గలిలయ నుంచి వెళ్ళామో అప్పుడు ఆన్సర్ దొరికేది. గలిలయ అంటే ఎక్కడైతే ఆన్సర్, యేసుక్రీస్తు ప్రభు వారు మీకంటే ముందుగా నేను గలిలయలో వెళ్ళేదను అంటే తిరిగి లేచిన తర్వాత, ఎప్పుడైనా మనం చనిపోయిన తర్వాత ఎవరైనా కొన ఊపుతూ ఉన్నప్పుడు ఏది బహుగా ఇంపార్టెంటో అదే చెప్తారు. కొడుకు ఏదైనా ఆస్తి ఇవ్వాలన్నా, నిజానికి మా అమ్మ చనిపోయినప్పుడు తన చింగి కట్టుకున్నటువంటి 1300 రూపాయలు నా చేతిలో పెట్టిందండి. నేను ఆ రోజే వెళ్తున్నాను, అమలాపురం వెళ్ళాను. వెళ్ళగానే మా చిన్నాన్న గారు ఫోన్ చేసి, చిన్న ఎక్కడికి వెళ్ళావు? అమలాపురం, వచ్చేసే ఇంటికి అన్నారు. అంటే ఏదైతే ఇంపార్టెంటో చివరి గడియల్లో అదే ఖచ్చితంగా చెప్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా గలిలయ ఎందుకు వెళ్ళారు? నాకు పట్టుకున్నటువంటి విషయం అది మాట్లాడి. ఏదో ఇంపార్టెంట్ ఉంటే గానీ అక్కడ తండ్రి అయిన మరియ దగ్గరికి వెళ్ళలేదు, శిష్యుల దగ్గరికి వెళ్ళలేదు, శిష్యులను సైతం అక్కడికి రమ్మన్నారు. ప్రభు ఎందుకు అక్కడికి వెళ్ళారు? గలిలయ చేస్తున్న పుణ్యం ఏంటి? గలిలయ ప్రాంతానికి ఎందుకు వెళ్ళారు అని పరిశీలన చేస్తే దొరికినటువంటి అద్భుతమైన సత్యం, గలిలయ ప్రాంత ప్రజలకు ఉనికి లేదు, గలిలయ ప్రాంత ప్రజలకు గుర్తింపు లేదు, గలిలయ ప్రాంత ప్రజలను విలువ లేని వారిగా చూస్తున్నారు. వారి కోసం దేవాతి దేవుడు భూలోకానికి దిగి వచ్చారు. సో ఇలా గలిలయ ప్రాంతానికి ఉనికి లేదు అనేటటువంటి విషయం మొదటి రాజుల గ్రంథంలో స్పష్టమైంది. సొలొమోను నిష్ప్రయోజనమైనటువంటి కారు వంటి గలిలయ దేశం ముందున్న 20 పట్టణాలు. సో గలిలీలు ఏ వ్యవస్థలో ఉన్నారో లూకాసు వార్త 13వ అధ్యాయంలో మీకు సెలవిచ్చిన రీతిగా వారి యొక్క రక్తాన్ని ప్రోక్షించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మనం చూస్తున్నాం. వాళ్ళందరినీ కూడా రక్తాన్ని ప్రోక్షించి చేస్తున్నారని చెప్పి. సో ఇటు రీతిగా గలిలయలో నుండి మంచిదేదైనా రాగలదా? మంచిదేదైనా రాగలదా? ఇప్పుడు చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము ఇందాక చదివించిన రీతిగా 43వ వచనం మరలా ఒకసారి చదివి, మరునాడు ఆయన గలిలీకు వెళ్ళబోయి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రేయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానీయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తుడు ఎవరి నుంచి వాసు ఆయనను కనుగొట్టిని ఆయనను యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాడు. అందుకు నతానీయులు నజరేతులో నుండి మంచిదేదైనా రాగ. నతానీయులు కూడా ఆషామాషి వ్యక్తి కాదు. నతానీయులు కూడా ఒక ప్రవక్త, ఒక ప్రధాన యాజకుడు. అటువంటి వ్యక్తి చెప్తుంది, ఎందుకంటే అతనికి తెలుసు కాబట్టి, ఆ స్థితిగతులు అన్ని తెలుసు కాబట్టి. కాబట్టి మన వెల్లిగడ్డలో నుంచి ఏమైనా సీఎం వచ్చాడంటే నమ్ముతామా కదా? సో అలాగే నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఎందుకంటే ఆ భౌగోళిక చరిత్ర అంతా కూడా నతానీయులకు తెలుసు కాబట్టి. వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. నజరేతులో నుండి నజరేయుడైన యేసు పుట్టాడు. సో ఇంకా మీకు డౌట్ ఏదో కొద్దిగా ఉంటది, ఏంటి గలిలయ కాబూల్ అనైతే ఓకే వింటాం, గలిలయ మనుషులు ఎందుకు అంత విధానంలో ఉంటే ఏదో ఒక చిన్న రిఫరెన్స్ అయితే చూపించారు, దానికి కూడా అంతగా సాటిస్ఫైడ్ అవ్వకపోవచ్చు. కానీ యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టగా 1500 సంవత్సరాల ముందు ఉన్నటువంటి ప్రవక్త యెషయాది చాలా ప్రత్యేకమైన శైలి. యెషయా గ్రంథాన్ని బైబిల్లో చిన్న బైబిల్ అంటారన్నమాట.
బైబిల్ విత్ ఇన్ ది బైబిల్, బైబిల్లో ఉండేటటువంటి బైబిల్. ఎందుకంటే యెషయా గ్రంథం 66 అధ్యాయాలు ఉంటాయి, బైబిల్లో కూడా ఉండేటువంటి 66 పుస్తకాలు. అందులో కూడా 36 పుస్తకాలేమో పాత నిబంధన కోసం చెప్తుంటే, ఇంకొక 30 పుస్తకాలేమో కొత్త నిబంధన కోసం చెప్తారు. అలాగే అదే శైలి, అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటాడు యెషయా ప్రవక్త కూడా. యెషయా గ్రంథం కూడా అలాగే అట్రీతిగా ఉంటుంది. అటువంటి యెషయా ప్రవక్త చెప్తున్నటువంటి ప్రవచనం చూడండి. యెషయా గ్రంథంలో మనం అంత మాటలు కూడా రెగ్యులర్ గా చూసే ప్రవచనమే. ఏంటి? మనకు శిశువు పుట్టిన, ఇందాక మా చిన్న కుమార్ చదివింది కదండి. unto us a child was born, unto us a son was given. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానమునకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడని ఉంటుంది కదండి. మనం ఎప్పుడు కూడా అక్కడి నుండే చదువుతాం, అందుకనే మనకు అర్థం అవుతుంది. సేవకులు కూడా అదే వివరిస్తూ ఉంటారు, అందుకనే మనకు అర్థం అవుతుంది. ఒకసారి ఆ అధ్యాయము మొదటి వచనం చదవండి ఒకసారి. ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు, దేవుని నామానికి మహిమ కలుగుగాక. చూడండి, అది ఏ దేశం గురించో కూడా అక్కడ రాయబడి ఉంటది. ఆయనను వేదన పొందిన దేశం. యెషయా ప్రవక్త చెప్తున్నాడు, ఏంటి? ఏది ఆ దేశం? వేదన పొందిన దేశం ఏది? ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. అమ్మ ఇంకా చదువురా. పూర్వకాలంలో ఆయన జెబూలూను ప్రాంతమును, నఫ్తాలి ప్రాంతమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతములు అనగా యోర్దాను అతరిన ఉన్న అన్య జనుల ఏంటన్నా గలిలయ దేశమును మహిమ గలదానిగా చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. గలిలయ ప్రాంతము వేదన పొందిన దేశము, దానిని దేవుడు మహిమ గలదానిగా చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగు. ఇంకా అక్కడ ఇంకా అద్భుతమైన మాటలు రాయబడి ఉంటాయి, చదవండి ఒకసారి. ఇంకా చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఇంకొక అద్భుతంగా చీకట్లో నడుచు అంటే వాళ్ళందరూ కూడా కటిక చీకట్లో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, సంఖ్యలతో బంధించబడి ఉన్నారు, గుర్తింపు లేని విధంగా ఉన్నారు, అవమానపరచబడి ఉన్నారు, కించపరచబడి ఉన్నారు, విలువ లేని వారిగా ఉన్నారు. అటువంటి చీకట్లో సంచరించు జనులు గొప్ప వెలుగును చూచుదురు. అంత మాత్రమే కాదు, మరణ ఛాయ గల దేశము నివాసుల మీద వెలుగు ప్రకాశించును. వారి దేశము మరణ ఛాయలతో ఏ రోజు ఎవరు చనిపోతాడో తెలియదు. ఏనుగులకు కానీ సమస్యలకు కానీ ఏదైనా పండుగ వచ్చిందనుకో, వాళ్ళని లాక్కి రావటం ఎలాగా ఖండించటం, లేదా వాళ్ళకి ఏదైనా మనశ్శాంతి లేదనుకోండి వీళ్ళని లాక్కి రావటం, చేర్చటం, రక్తం ప్రోక్షించటం, అడిగే నాదుడే లేడు. అట్లీగా ఉండేవారు. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. చీకట్లో నడిచి జనులు గొప్ప వెలుగును చూచెదరు. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆ దేశం మీద కాదు, అక్కడ రాయబడినటువంటి ఆ దేశము గలిలయ ప్రదేశము మహిమ గల దానిగా చేయించున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అటువంటి వేదన పొందిన దేశమును మహిమ గల దానిగా చేయించున్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు అంటే ఎవరికి తెలుసండి? ఎవరికి చెప్పాలి? ఎవరికి? గలిలయులకు. ఏలయనగా గలిలయ కొరకు, గలిలయులకు శిశువు పుట్టెను. ఇంకా చదువుదామా. మనకు అనగా గలిలయులకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చూడండి, గలిలయుల కోసం దేవుడు ఎంతగా నిలబడ్డాడో చూడండి. ఎక్కడ బలహీనంగా ఉంటుందో అక్కడ బలంగా దేవుడు నిలబడతాడండి. ఎక్కడ అవమానం ఉంటుందో అది రెట్టింపు ఘనతకు పాత్రులుగా వాళ్ళని చేస్తాడు. ఎక్కడ కించపరచబడిన, ఉనికి లేని విధంగా, విలువ లేని విధంగా మీలో ఒంటరైన వాడు 1000 మంది. తంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయనే.
దీనులను, దరిద్రులను అప్పుల చేర్చుకున్నవాడు ఆయనే. గలిలే ప్రాంతం అంతా కుష్ఠరోగులతో నిండి ఉన్న ప్రాంతం. అటువంటి ప్రాంతమును దేవుడు ప్రేమించాడు, ఆశీర్వదించాడు, మహిమ గల దానిగా చేసి ఉన్నాడు. ఈరోజు మన బ్రతుకులు కూడా అటువంటివి, మన జీవితాలు కూడా అటువంటివి. అటువంటి విధానం నుండే దేవుడు మనల్ని కూడా గొప్ప వెలుగులోనికి నడిపిస్తున్నాడు. అయితే ఇంతగా గలిలయ నిజానికి ఆయన చేసిన 33.5 సంవత్సరాల సేవ అంతే కూడా గలిలయలోనేనండి. ఆయన పుట్టింది యూదయ దేశము బెత్లెహేములో అయి ఉండొచ్చు, కానీ ఆయన మనస్సు, ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము ఇప్పుడు తెలుసుకుంటారు. చూడండి ఒకసారి అండి లూకాసు వార్త మన మనసుతో చూస్తే హీఈస్ బోర్న్ ఎట్ బెత్లెహేమ్, ఆయన పుట్టింది యూదా దేశపు బెత్లెహేములో, కానీ ఆయన మనసుతో చూడండి. ఆయన మనసుతో ఆయన ఎక్కడ పుట్టాలనుకున్నారు, లేదంటే ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి చూడండి. అదే లూకాసు వార్తలో నుంచి ఇక్కడ మనం ధ్యానిస్తాం. సో మనం కమింగ్ టు లూకాసు వార్తలో నుంచే ధ్యానం చేద్దాం. చూడండి లూకాసు వార్త మొదటి అధ్యాయం చూద్దాం. మొదటి అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేల్ అని దేవదూత గలిలయలోని ఎక్కడికండి దేవదూత ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేంకి వెళ్ళిందా? యూదయ దేశం బెత్లెహేంకి వెళ్ళిందా? కానీ ఈ దేవదూతను పంపింది ఎవరండి? అక్కడ రాయబడి ఉంది, నేను కాదు. దేవుడు ఏమన్నాడంటే నువ్వు గలిలయకి వెళ్ళు. నాకు తెలియక అడుగుతాను, యూదా దేశం వెళ్ళమని చెప్పొచ్చు కదా దేవుడు. గలిలయ ఎందుకు వెళ్ళమన్నాడు అంటే ఆయన ఉద్దేశం. ఇందాక కూడా మీరు అంటే మనుషులు అన్న మాటలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో, దేవుడు అన్న మాటలు ఉంటాయి. మనుషుడు అన్న మాటలు అది ఖచ్చితమా కాదా చెప్పలేమేమో, కానీ దేవుడు అన్న మాటలు అయితే ఇంకా అది నో డౌట్, అది స్టాంపర్డ్ గా మనం వీ హ్యావ్ టు రిసీవ్, మనం తీసేసుకోవచ్చు, అది ఖచ్చితము. ఇందాక చూడండి, మీరు నాకంటే ముందుగా గలిలయకు నేను వెళ్తానని చెప్పి ప్రభు చెప్పారు. సో గలిలయకు ప్రభు వెళ్ళారు అక్కడ. ఇంకోటి ఇక్కడ దేవదూతను ఏ దేశం పంపించారో తెలుసండి? గలిలయకు పంపించారు. దేవుడు అక్కడ రాయబడి చూడండి. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపుకు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు చూడండి ఇక్కడ రాయబడిన దేవుని చేత పంపబడిన ఎవరు? గాబ్రియేలు దేవదూత. ఎక్కడికి? గలిలయకు. మరి ఏంటి రహస్యం? ఆ దేవుడు ఎన్నుకున్నది ఏంటి? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నారు గాబ్రియేలుని? అది ఇంపార్టెంట్ కదా. అసలు ఆయన ముందు లేచి 3వ దినమున లేచి వెళ్ళింది గలిలయకే, అది ఇంపార్టెంట్. రెండోది గాబ్రియేలు దేవదూతని ఎక్కడికి వెళ్ళమన్నాడు ప్రభు? గలిలయకు. ఇది చాలా ఇంపార్టెంట్. సో గాబ్రియేలు దేవదూతను గలిలయకు వెళ్ళమన్నాడు, బెత్లెహేముకు కాదు, యూదా దేశం బెత్లెహేముకు కాదు. సో గలిలయకు వెళ్ళి అక్కడ దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పింది అక్కడే, ప్రవచనం పలికింది అక్కడే, దేవదూతను యెహోవా దేవుడు పంపించింది అక్కడికే. ఇంకా చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయం 1 నుండి చదువుతాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవల్లని కైసరయుస్తూ ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబేటకు తమ తమ పట్టణంలోకి వెళ్ళి యోసేపు దావీదు వంశములోను గోత్రంలో పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా సంఖ్యలో వ్రాయబడిటకు. చూడండి మరలా అండర్లైన్ చేసుకోండి. గలిలయలోని నజరేతు అనే ఊరిలో యూదయలోని బెత్లెహేముకు వెళ్ళబడేను. దేవుని నామానికి. ఆ పైన ఒక ప్రక్రియ, అది మనుష్యుడు నిర్మించినటువంటి ప్రక్రియ. ఏంటి ఆ ప్రక్రియ చెప్పండి? ప్రజాసంఖ్య వ్రాయబడినని. ఆ ప్రజాసంఖ్యలో వ్రాయటానికి గాను ఈ మరియా యోసేపులు బెత్లెహేముకి వెళ్ళారు. అలాగని నేను బెత్లెహేము యొక్క ఉద్దేశం ప్రభుది కాదు అని చెప్పే నా ప్రయత్నం కాదు. ఎందుకంటే ఏది జరిగినా ప్రభు ఉద్దేశం లేకుండా జరగదు.
కానీ గలిలయ యొక్క ఇంపార్టెన్స్ చెప్పటమే నా ఉద్దేశం. గలిలయను ప్రభు ఎందుకు అంత ఇంపార్టెంట్ గా ట్రీట్ చేస్తున్నారు, అంత ఇంపార్టెంట్ ఏముంది దాంట్లో అని చెప్పడమే, గలిలయ కొరకు ప్రభు వచ్చాడు అని మీ చేత చెప్పించిన నా యొక్క మెసేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నో డౌట్ చెప్పే నేను సైతము ఆయన పుట్టింది యోధాదేశపు బెత్లెహేములోనే. కానీ గలిలయకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఈ రోజు మనం అందరం తెలుసుకోవాలి. అలా గలిలయ అంటే ఏమిటో ఈ రోజు మనందరం తెలుసుకోవాలి. గలిలీయులు అంటే ఎవరు ఈ రోజు మనందరం తెలుసుకోవాలి. సరే, మంచిది. ఇందాక చూసినటువంటి లూకా సువార్త 1వ అధ్యాయంలో ఆ దేవదూతను పంపించింది గలిలయ. రెండవది వీళ్ళు వెళ్ళింది కూడా గలిలయలో నుండే. సరే, రెండు ఒప్పుకుంటారు కదా. ఇకపోతే మత్తయి సువార్తను కూడా చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 2వ వాక్యముతో మొదట స్థానం చేద్దాం ఈరోజు. మత్తయి సువార్త కొన్ని నిమిషాలు ఇవ్వండి, కన్క్లూజన్ వచ్చేస్తాం. మత్తయి సువార్త 19 నుండి చదువుదాం. 19 నుండి ఎందుకనంటే ఈ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత ఐగుప్తు తీసుకెళ్ళిపోతారు. ప్రభుని ఐగుప్తు తీసుకెళ్ళిపోతే ఐగుప్తు నుండి పిలువబడిన అని రాయబడి ఉంటది. తర్వాత స్వప్నమందు రెండవసారి పైగా ఇక్కడ దేవుని చేత బోధింపబడిన వారే వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటారో, ప్రభు ఎక్కడికి వెళ్ళమంటాడో తెలుసా అండి? ఎక్కడికి వెళ్ళమంటారో తెలుసా? మరి చూద్దాం. చూడండి, హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయెల్ దేశములకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజీచుచుండిన వారు చనిపోయారని చెప్పి, అప్పుడు అతను లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేల్ దేశములకు వచ్చాను. అయితే అర్గెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదా దేశమును ఏలుతున్నాడని విని అక్కడికి వెళ్ళవేర్చి స్వప్నమందు, చదవండి, ఎవరి చేత గంటే చెప్పండి, దేవుని చేత బోధింపబడిన వారై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండేను. ఆయన నజరేయుడని ప్రవక్తలు చెప్పినట్లు ఈ ప్రవచనం నెరవేరును. ఇక్కడ కూడా ఇందాక దేవదూతను పంపించింది గలిలయకే. రెండవసారి యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించింది కూడా దేవుని చేత బోధింపబడి, మీరు గలిలయకు వెళ్ళండి, మీరు గలిలయకు వెళ్ళండి. చూడండి, గలిలయ చుట్టూనే క్రిస్మస్ తిరుగుతుంది. గలిలయ చుట్టూనే క్రిస్మస్ తిరుగుతుంది. గలిలయకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు దేవుడు? గలిలయ వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. శాపాన్ని ఆశీర్వాదంగా చేసేది దేవుడు. ఎన్నిక లేని వారు గొప్ప జనముగా చేసేది దేవాతి దేవుడు. ఉనికి లేని వాళ్ళకి మహోన్నతనిచ్చేది దేవాతి దేవుడు. మరణ ఛాయ గల దేశమైనటువంటి గలిలయను గొప్ప వెలుగుగా, గొప్ప మహిమ గల దానిగా చేసేవాడు దేవాతి దేవుడు. ఇప్పుడు రండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైన ప్రక్రియ జరుగుతుంది. చూద్దాం రండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిన దేవునామానికి మహిమ కలుగుగా. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఇవన్నీ కూడా స్లైడ్స్ ఉన్నాయి, ఆల్రెడీ చూపించాలని చెప్పి చాలా ప్రయాసపడ్డా. ఏదేమైనా దేవుని చిత్తం అయితే మళ్ళా దేవుడి దయచేయను కాక. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? వాళ్ళందరూ ఇలా చూస్తుండిపోయారండి. ఎప్పుడు ఆ సినారియోని మీరు మైండ్ లోకి ఇమాజినరీ చేసుకోండి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు గలిలయకి రండి,
అని శిష్యులందరికీ కౌలు పంపించారు కదా, అందరూ వచ్చారు. నిజానికి శిష్యులందరూ గల్లీలే. పేతురు గల్లీవాడు, ఆంద్రే గల్లీవాడు, ఫిలిప్పు గల్లీవాడు, స్టెఫను గల్లీవాడు, నతానియేలు గల్లీవాడు. తనకున్నటువంటి శిష్యులందరూ కూడా వాళ్ళందరూ కూడా గల్లీలే. కపెర్నహూము, నజరేతు, గిన్నెసరాతు, తిబెరయ ఈ ప్రాంత వాసులే అందరూ కాబోలు నిష్ప్రయోజనం. ఇందాక మీకు చెప్తున్నది అంతా కూడా వాళ్ళ గురించే. ఏది అవమానపరచబడి, కించపరచబడి, నీచముగా చూసి, అసలు మానవ జాతే కాదన్నట్టుగా, మనుషులే కాదన్నట్టుగా చూసి, ఏదైనా అవసరమైతే వాళ్ళని తీసుకురావడం, నరబలివ్వటం, ఏదైనా రక్త ప్రోక్షణ చేయాలంటే వాళ్ళని తీసుకురావడం, వాళ్ళ చర్మాలు కట్ చేసి రక్త ప్రోక్షణ చేయించడం, ఇవన్నీ ఎంత వేదన పొందిన దేశం, ఎంత అవమానం పొందిన దేశము, ఎంత కాబులుగా పిలువబడింది వీళ్ళే, శిష్యుల్నే. కానీ దేవుడు ఎంత గొప్పవారిగా వాళ్ళని నిలబెట్టాడండి, ఎంత మహిమోన్నతులుగా వాళ్ళని నిలబెట్టాడండి. వాళ్ళందరూ తిరిగి పరలోకంలో ఆరోహణం అయిపోతున్నప్పుడు వాళ్ళందరూ ఇలా చూస్తుండిపోయారు. ఎందుకో తెలుసా అండి? ఒకసారి గెస్ చేయండి, ఎందుకంటారు? ఒకసారి గెస్ చేయండి, ఎందుకంటారు? మీరు ఈ వాక్యానికి కనెక్ట్ అవుతే గెస్ చేయగలరు, కనెక్ట్ అవ్వకపోతే గెస్ చేయలేరు. ఎందుకు గెస్ చేయండి ఒకసారి. ఎందుకు వాళ్ళు ఇలా చూస్తుండిపోతున్నారు అంటే, ప్రభు మంచిగా వెళ్తున్నాడు, మేఘాలు బాగా ఉన్నాయి, వెళ్ళిపోయాడు, కనపట్లేదు, ఇంకా వెళ్ళిపోయాడు అని అనుకున్నా వాళ్ళు రోధిస్తున్నారు. విడిచి వెళ్ళిపోయారు అనే విషయం కూడా కాదు, వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. ఎందుకో తెలుసా? అయ్యా, మాకు ఉనికినిచ్చావు, మాకు పేరునిచ్చావు, మాకు గుర్తింపునిచ్చావు. నిన్న మొన్నటి వరకు మమ్మల్ని కనీసం మానవ జాతిగా కూడా చూసేవారు కాదు, మనుషులుగా కూడా చూసేవారు కాదు. అటువంటిది నీవు మా కోసం నిలబడ్డావు, మా కోసం వచ్చావు. రేపటి నుండి మా దుస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి? మళ్ళా తిరిగి మమ్మల్ని ఆ యొక్క కుష్టి వ్యాధి అయినటువంటి ఆ యొక్క కాబోలని పిలువబడేటటువంటి ఆ రీతిగానే మేము ఉండాలా? ఆ రీతిగానే మాకు గుర్తింపు లేని విధంగా మళ్ళా మేము అదే స్థాయిలో ఉండాలా? మేము మరలా ఉనికి లేని వారంగా, విలువ లేని వారంగా, నిష్ప్రయోజనముగా, మాకు గుర్తింపే లేని విధంగా, అటువంటి మరలా తిరిగి మాకు బానిస సంఖ్య లేనా అని ప్రభువా మాకు ఉనికి ఇచ్చి మమ్మల్ని అనాథులుగా చేసి వెళ్ళిపోతున్నావా తండ్రి అని వాళ్ళ దుస్థితిని మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ పైకి చూస్తున్నారు. అలా గడిచిపోయారు, రోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయింది, వాళ్ళు మాత్రం అలాగే చూస్తున్నారు. చూడండి ఒకసారి, మళ్ళా చదవండి. గల్లీ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ ఎద్దరు పరలోకములకు చేర్చుకోబడిన యేసే ఏ రీతిగా పరలోకములకు వెంట మీరు చూచుతారో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళ ఉనికిని జ్ఞాపకం చేసుకుని, వాళ్ళ యొక్క బాధను జ్ఞాపకం చేసుకుని, వాళ్ళు పెంట కుప్పల మీద నుండి తీయబడినటువంటి దీనులు, దరిద్రులు, వాళ్ళ స్థితిగతులను జ్ఞాపకం చేసుకుని, ప్రభువా మాకు ఉనికినిచ్చావు, మాకు గుర్తింపునిచ్చావు, మాకు పేరునిచ్చావు. ఒకప్పుడు మాకు ఎందుకు పనికిరాని వారమయ్యా, నిష్ప్రయోజనమయ్యా, కాబోలు అలా మాకు మా ప్రదేశానికే, ప్రాంతానికే పేరు లేదు. అటువంటి నీచులుగా చూసేవారు మానవ జాతి అంతా కూడా, మన మనుషులుగా కూడా చూసేవారు కాదు. అటువంటి మమ్మలను పైకెత్తి, మమ్మలను మహిమోన్నతులుగా చేసి, మమ్మలను భాగ్యవంతులుగా చేసి, మాకు ఒక ఉనికినిచ్చి వెళ్ళిపోయావా తండ్రి అని వాళ్ళు గుండెలు బాదుకుని రోధిస్తుంటుంటే, ఆదరణకర్త మీకు తోడుగా ఉంటారని చెప్పింది ఎవరికో తెలుసండి? వాళ్ళకే. భయపడకుడి, ఆదరణకర్త మీకు తోడుగా ఉంటాడు, నేను త్వరలో రానయ్యున్నాను. గల్లీ మనుషులారా, మీరెందుకు అలాగే చూస్తుండిపోతున్నారు? ఆకాశం వైపు చూస్తున్నారు. ఎటు రీతిగా మీ నుండి కొనుక్కోబడ్డారో అటు రీతిగానే తిరిగి దేవాతి దేవుడు మీ వద్దకు రానయ్యున్నాడు. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు, చీకట్లో నుండి గొప్ప వెలుగులోనికి వారు ప్రవేశించారు. మరణ ఛాయంలో నుండి జీవంలోనికి దేవుడు వారిని నడిపించారు. వారి కోసం ప్రభు పరంగా నిలబడ్డాడు. ఇది దేవుని ప్రణాళిక, దేవుని ప్రణాళిక. మీలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు గొప్ప జనమగును. ఇది మెసేజ్ మాత్రమే కాదండి, ఇది నా జీవితం. ఇది నా జీవితం. నా చిన్నతనం అంతా కూడా ఈ గ్రామస్తునే కాబట్టి మీ అందరికీ తెలిసిందే.
నేను కూడా ఒక కాబూల్, ఒక నిష్ప్రయోజనము, ఎందుకు పనికిరాని వాడిని. ఇప్పటికీ కూడా నాకు 35 కేజీల రేషన్ కార్డు ఉంది, ఎందుకంటే నేను ఒక పేదవాడిని కాబట్టి. ఒకప్పుడు మా అమ్మకు కానీ మా నాన్నకు కానీ ఈ ఊరు ఆశ్రయం ఇచ్చింది. ఒక పంచన బ్రతికిన వాళ్ళం మేము. ఒక కాబూల్ వంటి జీవితం, ఒక నిష్ప్రయోజనమైనటువంటి జీవితం. పెద్ద కుప్పల మీద నుండి దీనిని పైకెత్తాడు దేవుడు. మరి ఇప్పుడు నేను అందరూ అనుకుంటున్నారు, చాలా మంది చాలా మాటలు అనుకుంటూ ఉంటారు, నాకు వినపడతాయి, నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకు అంత ఆడంబరంగా అంత ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు? ఈ వెలుగునిచ్చింది ఎవరు? ఖర్చు పెట్టవలసింది ఎవరికి? వెలిగించింది దేవుడే కదా. నాదా ఈ వెలుగు ఏమైనాని, నాదా ఈ గృహం ఏమైనాని, నాదా ఈ కారు ఏమైనాని, నాదా ఈ యొక్క కంపెనీ ఏమైనాని కానే కాదు. వెలిగించింది దేవుడే. నా బ్రతుకు కాబూల్, నిష్ప్రయోజనము, ఎందుకు పనికి రానిది నా బ్రతుకు. పెద్ద కుప్ప మేలుది నా బ్రతుకు. లేవనెత్తాడు దేవుడు. ఇది మెసేజ్ కాదండి, నా జీవితం. ఒక కాబూల్, వేదన పొందిన కుటుంబం మాది. మీ అందరికీ దానికి సాక్ష్యం. ఒక పూట ఉంటే ఒక పూట తింటే ఒక పూట తెల్లనటువంటి పరిస్థితి. వేదన పొందిన కుటుంబం, వేదన పొందిన కుటుంబం మీద మబ్బులు అనలేదు దేవుడు. ఈ కాబూల్ అనేటటువంటి దాన్ని దేవుడు మహిమ గల దానిగా చేసి ఉన్నాడు, మహిమ గల దానిగా చేసి ఉన్నాడు. దేవుని యొక్క కృప తోడను బట్టే ఇటు రీతిగా దేవుడు నిలిపి ఉన్నాడు, నడిపించి ఉన్నాడు. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. సరే, మిమ్మల్ని అడుగుతానన్నటువంటి ప్రశ్నలు. గలిలియా అంటే ఏమిటి? చెప్పండి. గలిలియా అంటే ఏమిటి? నిష్ప్రయోజనమైనటువంటి ప్రాంతం. కాబూల్ అని పిలువబడిన ప్రాంతం. ఎందుకు పనికిరాని ప్రాంతము, ఉనికి లేని ప్రాంతము, విలువ లేని ప్రాంతము, గుర్తింపు లేని ప్రాంతము. ఇక గలిలీలు అంటే ఎవరు? గలిలీలు అంటే ఎవరు? నేను గలిలీయుడిని, నేను గలిలీయుడు. నిష్ప్రయోజనము అయినటువంటి వారు, ఉనికి లేని వారు, గుర్తింపు లేని వారు, అడ్రస్ లేని వారు, బానిస సంఖ్యలతో ఉండేటటువంటి వారు, నీచులుగా ఎంచబడినటువంటి వారు, నికృష్టులుగా ఎంచబడినటువంటి వారు. అటువంటి వారి కోసం దేవాతి దేవుడు నిలబడ్డాడండి. దేవాతి దేవుడు వారి మధ్యలో ఉద్భవించి ఉన్నాడు. వారికి ఒక ఉనికినివ్వటానికి, వారికి ఒక ప్రేరణివ్వటానికి, వారికి ఒక గుర్తింపునివ్వటానికి, మానవుడుగా కూడా చూడనటువంటి వాళ్ళ మధ్యన దేవుడు మానవ అవతారంలో నిలిచేవాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళ కోసం పుట్టి ఉన్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. గలి అంటే వేదన పొందిన దేశం. గలీలు అంటే గుర్తింపు లేని ప్రజలు. ఎక్కడైతే దేవాది దేవుడు పాపులుగా బానిస సంఖ్యల చేత ఉంటామో అక్కడికి దేవుడు ఖచ్చితంగా వస్తాడు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు బానిస సంఖ్యల చేత ఐగుప్తులో బంధకములతో ఉన్నారని చెప్పి తన ప్రియ దాసుడైనటువంటి మోషేను పంపించాడు. ఇక్కడ గల్లీలు బంధకముల చేత గుర్తింపు లేని వారిగా, విలువ లేని వారిగా ఉన్నారని చెప్పి తన దూతనే పంపించి ప్రవచనమిచ్చి మరియ గర్భంలో నుండి దేవుడే దిగి వచ్చేనాడు. ఇజ్రాయేల్ ప్రజలకు లేదా గలిలీలకు గొప్ప ఉనికినివ్వడానికి దేవుడు ఈ మాటలు దీవించి తన వెనుకట్లో ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ మెసేజ్ మాత్రమే కాదు, నా జీవితం నేను చెప్పలేదు.